గోల్డీ మహారాజా, మీరు చెప్పినట్టుగానే అడవిలోని అన్ని పెద్ద జంతువులను ఎలాగోలా తిప్పలు పడి ఆ మాయాద్వారంలోకి పంపించేశాను. ఇక వారు ఎప్పటికీ తిరిగి రాలేరు. దాడి చేయడానికి మంచి సమయం. షేర్ ఖాన్ మీ చేతిలో ఓడిపోతాడు. ఇక ఆ తర్వాత మా అడవిపై కూడా మీదే అధికారం. ఒకవేళ అలాగే అయితే నేను నిన్ను ఈ అడవికి మంత్రినిచ్చేస్తాను. అంటే దీని అర్థం కాలు గోల్డీతో కలిసి ఉందన్నమాట. ఈ రహస్యం గురించి వెంటనే షేర్ ఖాన్కి తెలియజేయాలి. అప్పుడు మిట్టుకి వెనుక నుంచి ఎవరో మాట్లాడడం వినిపిస్తుంది. ఏం వింటున్నావు నాయనా? అది వెనుక తిరిగి చూస్తుంది. గోల్డీ అడవికి చెందిన ఒక గద్ద ఉంటుంది. గోల్డీ రాజా, ఈ మిట్టు మీరిద్దరూ మాట్లాడుకుంటుంది వినేసింది. పట్టుకోదాన్ని. అది వినిన వెంటనే మిట్టు చాలా భయపడుతుంది మరియు అక్కడి నుంచి వేగంగా ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. గద్ద తన వెనకాలే వెళ్తుంది. ఓ భగవంతుడా, నాకేదైనా దారి చూపించు, లేదంటే ఈ గద్ద చేతిలో చనిపోతాను. అప్పుడు అది మెరుస్తున్న ఒక బంగారపు తలుపుని చూస్తుంది. చూస్తుంటే ఇది ఆ రహస్యమయ ద్వారం అనుకుంటా. అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. దీంట్లోకి వెళ్ళిపోతాను. అలా అంటూ తన రెక్కలని ఆపకుండా ఆ తలుపు లోపలికి వెళ్ళిపోతుంది. అరే వా, వెళ్ళిపోయిందా? మళ్ళీ ఇంక ఎప్పటికీ తిరిగి రాదు. అలా అనుకుంటూ అది గోల్డీ మరియు ఎలుకబంటి దగ్గరికి వెళ్ళిపోతుంది.